నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. శత్రువుకి శత్రువు మిత్రుడే అని అంటారు, కానీ ఇది అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే పోటీలో నలుగురు ఉన్నప్పుడు పై రాజనీతి పనిచేయదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బీజేపీని నమ్ముకొని బీఆర్ఎస్ దెబ్బతినేసింది. ఇంతకీ విషయం ఏంటంటే జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి. 150 కార్పొరేటర్ల నుండి జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి ప్రతి ఏడాది 15 మంది సభ్యులను ఎన్నుకుంటారు. మేయర్, డిప్యూటీ మేయర్ తర్వాత జిహెచ్ఎంసీ పాలనా వ్యవహారాల్లో స్టాండింగ్ కమిటీ చాలా కీలకం. ప్రతి ఏడాది 15 మంది సభ్యులను ఎన్నిక లేదా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. గడిచిన 10 ఏళ్లుగా స్టాండింగ్ కమిటీకి సభ్యులు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి. ఇప్పుడు స్టాండింగ్ కమిటీకి 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎలాగైనా అధికార పార్టీని దెబ్బతీయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. నిజానికి జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ బీజేపీల బలం బాగానే ఉంది. 150 డివిజన్ల కార్పొరేషన్లలో 2020లో ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ బలం 56, బీజేపీ బలం 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 డివిజన్లు గెలిచాయి. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో సీన్ మారిపోయింది. వివిధ కారణాలతో తాజా లెక్కల ప్రకారం బీఆర్ఎస్ బలం 42, బీజేపీ బలం 40, ఎంఐఎం బలం 41కి పడిపోగా కాంగ్రెస్ బలం 24కి పెరిగింది. లెక్కల్లో కాస్త తేడాలున్నా బీజేపీ కలిసొస్తే కాంగ్రెస్ను ఈజీగా దెబ్బ కొట్టొచ్చని బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేతులు కలపడంతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి చర్చలు కూడా జరిగాయని సమాచారం. బీజేపీ నుండి పాజిటివ్ సంకేతాలు అందించిన కారణంగానే స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక విషయమై బీఆర్ఎస్ నుండి 2 కార్పొరేటర్లు నామినేషన్లు కూడా వేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీలు చేతులు కలిపాయి కాబట్టి ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీకి ఎన్నిక తప్పదనే అందరూ అనుకున్నారు. చాలా కాలం తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మంచి రసవత్తరంగా ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. నామినేషన్ల దాఖలకు సోమవారమే ఆఖరి రోజు. అయితే తాజా పరిస్థితి ఏంటంటే ఎన్నిక నుండి బీజేపీ వెనక్కు తగ్గింది. తమకు తగినంత సంఖ్యాబలం లేని కారణంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ చివరి నిమిషంలో వెనక్కిపోవడానికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ ఎంఐఎం చేతులు కలపడమే. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతుదారుగా మారిన విషయం తెలిసిందే. 15 పోస్టులకు గాను కాంగ్రెస్ 7 నామినేషన్లు, ఎంఐఎం 8 నామినేషన్లు వేశాయి. 41 మంది కార్పొరేటర్లున్న పోటీలో నుండి బీజేపీ ఎందుకు వెనుకడుగు వేసింది? ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే బలం 65కు పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ బలం 42గానే ఉంటుందనే నమ్మకం బీజేపీ నేతల్లో కలగలేదు. ఎప్పుడైనా 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో కలవడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం బాగా జరుగుతుంది. జరుగుతున్న ప్రచారాన్ని నమ్మిన బీజేపీ నేతలు బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం చేసుకుంటే దెబ్బతినేస్తామని ఆలోచించారు. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలు కలిస్తే కాంగ్రెస్ నేతలు ఊరికే ఉంటారా? ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని పదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి బీజేపీని ఇరుకును పెట్టేందుకు రేవంత్, మంత్రులు రెడీగా ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా ఆలోచించిన కమలం పార్టీ నేతలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచినా తమకు ఒరిగేదేమీ ఉండదని ఆలోచించి చివరి నిమిషంలో ఎన్నికల నుండి వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది. లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని కమలం పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. అందుకనే చివరి నిమిషంలో బీజేపీ వెనక్కు జరుగుతున్నది. బీజేపీని నమ్ముకునే నామినేషన్లు వేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు 2 చేసేదేమీ లేక చివరకు నామినేషన్లను విత్డ్రా చేసుకుని పరువు దక్కించుకోవడానికి డిసైడ్ అయ్యారు. విత్డ్రా చేసుకోకపోయినా కాంగ్రెస్ ఎంఐఎంకు వచ్చే నష్టమేమీ లేదు. బీజేపీ వెనకడుగు వేసిన కారణంగా కాంగ్రెస్ ఎంఐఎం సభ్యులు స్టాండింగ్ కమిటీకి ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికనే కాదు, తొందరలోనే మేయర్, డిప్యూటీ మేయర్పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చేస్తున్న ప్లాన్ కూడా ఇదే పద్ధతిలో బెడిసి కొట్టే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మొత్తానికి బీజేపీని నమ్ముకునే బీఆర్ఎస్ గట్టి దెబ్బే తగిలిందని చెప్పాలి.